వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. ఇలా బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. అలాగే చికెన్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని చెక్క, లవంగ, ఇలాచి అవన్నీ గరం మసాలా వేసుకొని తాలింపు వేసుకుందామండి. కొద్దిగా మగ్గినాక పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం సేపు మగ్గినాక దాంట్లో కరివేపాకు, పుదీనా వేసుకొని మగ్గించుకోవాలండి. ఆ మగ్గిన వాటిలో ఆనియన్స్ కూడా వేసుకొని ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం మగ్గించుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. మగ్గిన ఆనియన్స్లలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అందులో గ్రేవీతో సహా వేసుకున్నాం ఫ్రెండ్స్. పెరుగుతో కలుపుకున్నాం కాబట్టి కొంచెం లిక్విడ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో స్టవ్ పైన నానబెట్టుకున్న బియ్యంలో ఎలాంటి తాలింపు లేకుండా సాజీరా, చెక్క, లవంగాలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని ఇలా 80% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికిన బియ్యాన్ని చికెన్ కూడా కొద్దిగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆ రైస్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తము రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్ని కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం గీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 30 minutes దమ్కు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 30 minutes అయిపోయాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో నేను చేశాను ఫ్రెండ్స్. ఇలా చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఉడికిపోతుంది చికెన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్, లెమన్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.